రూ. 2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునే వెసులుబాటును ఆర్బీఐ ఇచ్చింది. రోజుకి రూ. 20,000 చొప్పున మార్పిడి చేసుకోవచ్చని సూచించింది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను బ్యాంక్ అధికారులు పూర్తి చేశారని చెప్పారు. ఈ నోట్ల చట్టబద్దత మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రూ. 2,000 నోట్ల డిపాజిట్ సమయంలో రూ. 50,000 మించితే పాన్ కార్డు తప్పనిసరి అని శక్తికాంత్ దాస్ వివరించారు. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో కొరతను అధిగమించేందుకే రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు.